హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ హారర్ యాక్షన్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అజ్రియల్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఒక చర్చిని చూపిస్తారు. అదే చర్చిలో గర్భవతి అయిన ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి క్యాండిల్స్ అన్ని వెలిగిస్తూ ఉంటుంది. అందులోనూ ఆ చర్చికి ఒక హోల్ ఉంటుంది. దాని లోపల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఒక చిన్న పాప డ్రాయింగ్ కూడా వేసి ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కూడా ఫారెస్ట్ లో ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఒక చెట్టు కొమ్మ తీసుకొని చేతికి బ్రాస్లెట్ లా తయారు చేస్తుంది. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చూస్తే మనోడేమో మంట వేసుకొని చలిమంటగా అవుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. ఈ చలిమంట వల్ల వాళ్ళు మనల్ని పట్టుకుంటారని చెప్పేసి ఆ మంటను ఆర్పేస్తుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్ గొంతు మీద సిలువ గుర్తుంటుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకోరు అనమాట. కేవలం సైకిల్ తోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో దూరంగా ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి భయం వేసి ఒక చోట దాక్కుంటారు. కాకపోతే అక్కడికి ఎవరు రారు. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే మనల్ని పట్టుకోవడానికి వచ్చే వాళ్ళకి మనం దొరికిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఇక్కడే దాక్కు అని చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేయడానికి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ కూడా భయం వేసి పరిగెత్తుకుంటూ తన బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్తుంటే ఇక్కడ కొంతమంది మనుషులు వచ్చేసి హీరోయిన్ ని పట్టేసుకుంటారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా పట్టుకుంటారు. ఇద్దరిని తీసుకెళ్లి కారు డిక్కీలో పడేస్తారు. అందులోనూ వీళ్ళని పట్టుకున్న వాళ్ళు కూడా ఏమి మాట్లాడరన్నమాట. సైలెంట్ గా సైకిల్ తోనే కానిచ్చేస్తూ ఉంటారు. అలా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కారులో తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్న కారు మాత్రం వేరే రూట్ లో వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. కారును విపరీతంగా తన్నేస్తూ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం వాళ్ళు వేరే చోటకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ గ్రూప్ లీడర్ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ చెట్టుతో తయారు చేసిన కుర్చీ ఒకటి ఉంటుంది. దాని మీద హీరోయిన్ ని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడికప్పుడు గ్రూప్ లీడర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ ఏంటంటే హీరోయిన్ తో అంటుంది అనమాట, చూడమ్మా వేరే దారిలాకి పని చేస్తున్నాం అని చెప్పేసి ఒక కత్తి తీసుకొని హీరోయిన్ కాల్ని కట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కాల్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో గాలి వస్తుంది అనమాట. ఫారెస్ట్ లో ఉన్న చెట్లన్నీ ఊగిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న రేకులన్నీ సౌండ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడికి ఒక భయంకరమైన రూపం వస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళందరూ నోటితో సౌండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ వెళ్లి ఒకవైపు తిరిగి నుంచుంటారు. ఆ భయంకరమైన రూపం మాత్రం మెల్లగా హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. హీరోయిన్ కి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ ఒక చెట్టుతో తయారు చేసిన కుర్చీ మీద కూర్చోబెట్టారు కదా. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాటిని తెంచేసుకుంటుంది. ఒక చెయ్యి అయితే ఊడిపోయి వచ్చేస్తుంది. కాకపోతే ఇంకొక చెయ్యి మాత్రం రాదనమాట. అందులోనూ హీరోయిన్ తప్పించుకొని పారిపోతుందని చెప్పేసి అక్కడున్న ఒక అతను ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి పారిపోకూడదని చెప్పేసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆ రెండో చేతిని కట్టేయాలని చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే అది షార్ప్ గా ఉండటం వల్ల దాన్ని తీసుకుని అతన్ని పొడి చేస్తుంది. అందులోనూ హీరోయిన్ కన్నా అతనికి ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే అటు తిరిగి నుంచిన వాళ్ళందరికీ ఏంటంటే ఈ సౌండ్స్ వినపడవు అనమాట. ఇతనికి మాత్రం ఎలాగో వినపడి ఇక్కడికి వచ్చాడు. అదే సమయంలో ఆ భయంకరమైన రూపం ఏం చేస్తుందంటే హీరోయిన్ కన్నా అతనికి బ్లడ్ ఎక్కువ లాస్ అవుతుందని చెప్పేసి అతన్ని తీసుకెళ్లి అటాక్ చేస్తూ ఉంటుంది. మరోవైపు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ భయంకరమైన రూపం హీరోయిన్ మీద అటాక్ చేసిందేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఈ గ్యాప్ లో హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. మరోవైపు భయంకరమైన రూపం కూడా అతన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే హీరోయిన్ శవాన్ని తీసుకెళ్లిపోయిందని చెప్పేసి అనుకుంటారు. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి ఒక చిన్నపాటి నది దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత తన కాలికి బ్లడ్ బాగా లాస్ అయిపోతుంది కదా. ఆ గాయాన్ని వాటర్ తో కడుక్కుంటుంది. ఆ తర్వాత కట్టుకుంటుంది. అప్పుడు హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడనమాట. వెంటనే హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే తన బాయ్ ఫ్రెండ్ ని కాపాడాలని చెప్పేసి తన ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ భయంకరమైన రూపం మళ్ళీ హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడే ఒక చిన్నపాటి ఇల్లు ఉంటుంది అనమాట. చీకట్లోకి వెళ్లి సైలెంట్ గా కూర్చుంటుంది. ఆ భయంకరమైన రూపం వస్తుంది. కాకపోతే ఎటువంటి సౌండ్ లేకపోయేసరికి ఇక్కడ ఎవరు లేరనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఎలాగైనా సరే తన బాయ్ ఫ్రెండ్ ని కాపాడుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసి వెతుకుతూ ఉంటుంది. అలా వెతికేటప్పుడు మెయిన్ రోడ్ కు వస్తుంది అనమాట. చూస్తే కారు టైర్ ప్రింట్స్ ఉంటాయి అనమాట. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీటిని ఫాలో చేసుకుంటూ వెళ్తే తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నదో తెలుస్తుందని చెప్పేసి వెంటనే హీరోయిన్ వాటిని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. వెళితే అక్కడ వాళ్ళు వేసుకున్న గుడారాలు మొత్తం కనిపిస్తాయి అనమాట. కాకపోతే చుట్టూ మాత్రం ఫెన్సింగ్ వేసుకుంటారు. సో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే మనం లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఒక చిన్న గ్యాప్ లోంచి లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ ఈ సినిమా స్టార్టింగ్ లో తన బాయ్ ఫ్రెండ్ కి ఒక బ్రేస్లెట్ లాంటిది గిఫ్ట్ ఇచ్చింది కదా. ఆ బ్రేస్లెట్ అక్కడే ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడని చెప్పేసి. ఇదిలా ఉంటే కరెక్ట్ గా అదే సమయానికి ఆ గ్రూప్ లీడర్ ఉంది కదా ఆవిడ ఏంటంటే అక్కడికి వస్తుంది అనమాట. ఆవిడ చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోనూ ఒక
చిన్న క్యాంప్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. కాకపోతే ఆ గ్రూప్ లేడీ కూడా అక్కడికే వస్తుంది. వచ్చిన తర్వాత లోపల వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. బాగా వయసు అయిపోయిన ఆవిడని చూసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక చర్చిని చూపించారు కదా, ఆ చర్చి దగ్గరికి వెళ్తుంది. లోపల చాలా మంది జనం ఉంటారు. అంతేకాకుండా ఆ చర్చిని రన్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీ అనమాట. ఆవిడ ఏంటంటే లోపల క్రాస్ సింబల్ కి ప్రేయర్ చేయకుండా ఒక హోల్ ఉంటుంది, అందులోంచి బ్లడ్ వస్తుంది, దానికి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అందరూ కూర్చొని వింటూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు దేవుడికి ప్రేయర్ చేసే వాళ్ళు కాదు అని చెప్పేసి. ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. అక్కడికి ఈ గ్రూప్ లీడర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ తప్పించుకొని పారిపోయింది అని చెప్పేసి అంటుంది. దాంతో ప్రెగ్నెంట్ లేడీ కోపం వచ్చేసి ఆ గ్రూప్ లీడర్ ని కొడుతుంది. అందులోనూ బయట ఏదో సౌండ్ రావడంతో ఆ ప్రెగ్నెంట్ లేడీ బయటికి చూస్తే బయట ఎవరు కనిపించరు. కాకపోతే బయట సౌండ్ చేసిన హీరోయిన్ ని అందులోనూ ఆ చర్చి కింద నుంచి చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ దాచిపెట్టారేమో అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం అక్కడ ఉన్నాడు. కానీ ఆ గ్రూప్ లీడర్ మాత్రం హీరోయిన్ కిందే ఉందని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ని పట్టుకోవాలని చూస్తుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం ఆ గ్రూప్ లీడర్ ని ఒక తన్నుదాన్ని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఒక గంట కొడుతుంది అనమాట. ఆ గంట సౌండ్ మొత్తం క్యాంప్ లో ఉన్న వాళ్ళందరూ వింటారు. హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. కాకపోతే హీరోయిన్ మాత్రం తప్పించుకొని పారిపోతుంది. బాగా చీకటి పడిపోతుంది. అయినా సరే తను పరిగెడుతూనే ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఒక చోట ఆగుతుంది. కానీ తన కాలికి బాగా రక్తం కారుతూనే ఉంటుంది. ఎందుకంటే గాయం చేశారు కదా. ఆ రక్తం వాసన చూసి ఆ భయంకరమైన రూపం మళ్ళీ హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. అందులోనూ ఒకటి కాదు ఇంకో 2-3 వచ్చి అటాక్ చేస్తాయి అనమాట. హీరోయిన్ ప్రాణభయంతో పరిగెడుతూనే ఉంటుంది. సడన్ గా మెయిన్ రోడ్ మీదకి వస్తే ఏదో వెహికల్ తనని గుద్దబోతుంది. హీరోయిన్ ఏంటంటే ముందు పడిపోతుంది అనమాట. చూస్తే ఆ వెహికల్ లోంచి ఎవరో ఒక అతను దిగి ఏంటి నువ్వు బతుకున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా అని చెప్పేసి హీరోయిన్ కి హెల్ప్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనోడు మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ కారులో ఎక్కువ కూర్చుంటుంది. అందులోనూ తనకి గాయాలయ్యి కదా, దానికి మందిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఆయన మాట్లాడుతుంటే. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫారెస్ట్ లో పెరుగుతుంది అనమాట. బయట ప్రపంచానికి అలాగే ఈ ఫారెస్ట్ లో పెరిగే వాళ్ళకి అస్సలు కనెక్షన్ ఉండదు. అలా పెరిగింది మన కథలో హీరోయిన్. అంతేకాకుండా ఆ కారు అయినా ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకమ్మా, ఇక్కడ నుంచి మా ఇల్లు కొంచెం దూరంలోనే ఉంది, ప్రశాంతంగా భోజనం చేద్దు గానీ నువ్వేం తిన్నట్లేవని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏంటంటే ఆశ్చర్యం ఉంటుంది అనమాట ఆయన మాట్లాడుతుంటే. అందులోను హీరోయిన్ మెడ మీద ఉన్న ఆ సింబల్ చూసి ఎవరమ్మా ఇలా చేసింది నిన్నని చెప్పేసి హీరోయిన్ తో ప్రేమగా మాట్లాడుతూ తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఆ గ్రూప్ లో ఎవడో ఒక అతను వచ్చేసి గన్ను తీసుకొని కారులో ఉన్న డ్రైవర్ ని కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. అందులోనూ ఆ కారు స్టీరింగ్ ని కావాలని తిప్పి గన్నుతో కాల్చి నుండి గుద్దేస్తుంది. అయినా సరే వాడు బతుకున్నాడని తెలిసి మళ్ళీ వాడిని పట్టుకొని అతి దారుణంగా చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక తన బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంగా ఒక చలి మంట వేసుకొని ఉంటాడు. అది కూడా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. తన బాయ్ ఫ్రెండ్ చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అలా హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కోసం నడుచుకుంటూ వెళ్తే తాను ఒక ట్రాప్ లో చిక్కుకుపోతుంది. తన కాలుకు ఒక రోప్ తగులుకొని తానేంటంటే గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇదంతా చేసింది ఆ గ్రూప్ వాళ్ళు అనమాట. అందులోనూ తన బాయ్ ఫ్రెండ్ ని ఎరగా వేసి హీరోయిన్ ని పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ అనమాట. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీకి గ్రూప్ లీడర్ చెప్పింది కదా హీరోయిన్ తప్పించుకుంది అని చెప్పేసి. సో వాళ్ళకి హీరోయిన్ తో మొత్తానికి ఏదో అవసరం ఉందన్నమాట. అందుకని ఇలా చేస్తున్నారు. కానీ కథలో ఒక ట్విస్ట్ ఏంటంటే మెల్లగా గాలి పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ భయంకరమైన రూపాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అందులో ఎందుకు హీరోయిన్ కాలికి గాయం అయిపోయి బ్లడ్ కారుతూ ఉంది కదా, ఆ బ్లడ్ వాసనకి ఆ భయంకరమైన రూపం వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆ గ్రూప్ మెంబర్ ని లేపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కాలికి కారుతున్న ఆ గాయం వల్ల చెట్టుకు బాగా బ్లడ్ అంటుంది అనమాట. ఆ బ్లడ్ కోసం అని చెప్పేసి వచ్చేసి హీరోయిన్ అటాక్ చేద్దామని చూస్తూ ఉంటాయి. కాకపోతే హీరోయిన్ ఇంటి గాల్లో వేలాడుతుంది కదా. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని చంపేస్తాయి. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తన కిందకు వద్దామని చెప్పేసి ట్రై చేస్తే సడన్ గా ఒక భయంకరమైన రూపం వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కాలికి కట్టేసిన ఆ రోప్ ని ఆ భయంకరమైన రూపం మెడకేసి దాన్ని నెట్టేస్తుంది. దాని వల్ల ఊరేసుకుని అది గిలగల కొట్టేసుకుని అక్కడ చనిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ తప్పించుకొని కిందకు వస్తుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ని చంపిన ఆ గ్రూప్ వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి గన్ను తీసుకొని హీరోయిన్ ఆ క్యాంప్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ లోపలికి వెళ్లకుండా వాళ్ళు ఎలాగైతే సిగ్నల్ ఇచ్చుకుంటూ అరుస్తారో అలాగే సౌండ్ చేస్తుంది. దాంతో క్యాంప్ లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మన గ్యాంగ్ లో ఎవరో ఏదో ఆపదలో ఉన్నారని చెప్పేసి అందరూ హడావుడిగా అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట వాళ్ళని వెతుక్కుంటూ. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ క్యాంప్ లోపలికి వచ్చి చూస్తే లోపల ఎవ్వరూ ఉండరు. అంతేకాకుండా ఆ క్యాంప్ లో ఒక చర్చ్ ఉంది కదా, చర్చ్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ ప్రెగ్నెంట్ లేడీ మాత్రం లోపల ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే మొత్తం ఆవిడ చెప్తుందని చెప్పేసి ఆవిడకి గన్ను గురిపెడుతుంది. కానీ ఆ ప్రెగ్నెంట్ లేడీ మాత్రం పక్కనే ఉన్న ప్యాన్ తీసుకుని హీరోయిన్ నెత్తి మీద బలంగా కొడుతుంది. అంతేకాకుండా ఆవిడకి ఏంటంటే పొట్ట మీద కొంచెం గాయం అవుతుంది అనమాట. తర్వాత మిగతా వాళ్ళందరినీ పిలుస్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకెళ్లి
ఒక సమాధిలో ఒక బాక్స్ లో పెట్టి పూడి చేతులు పడేస్తారు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి గాలి వచ్చేసి చెట్లు మొత్తం ఊగిపోతూ ఉంటాయి. అంటే ఆ భయంకరమైన రూపాలు వస్తూ ఉంటాయి అనమాట. కానీ కథలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ ఒక సమాధి పెట్టిలో దాచిపెట్టేశారు కదా, అంటే పూడ్చిపెట్టేశారు కదా, మట్టి మొత్తం వేసేశారు కదా, కాళ్ళ దగ్గర మాత్రం ఒక హోల్ ఉంటుంది. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. అంటే ఇందులోంచి మనం వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి హీరోయిన్ కూడా సరే తప్పించుకుందాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ భయంకరమైన రూపం అక్కడ ఉంటుంది. వాళ్ళందరూ ఏంటంటే ఆ భయంకరమైన రూపం వచ్చేసి హీరోయిన్ చంపేయాలని చెప్పేసి అలా పెట్టారనమాట. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి మళ్ళీ పెట్టెలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భయంకరమైన రూపం వచ్చేసి హీరోయిన్ ని చంపుతుంది అనుకుంటే కథలో మైండ్ బ్లోయింగ్ విషయం ఇప్పుడే రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు హీరోయిన్ ని ప్రెగ్నెంట్ లేడీ ప్యాన్ తో కొట్టింది కదా, అప్పుడు అనుకోకుండా హీరోయిన్ ఆవిడ పొట్ట మీద గాయం చేసింది కదా, ఆ బ్లడ్ ఉంటుందన్నమాట హీరోయిన్ చేతికి. దాన్ని వాసన చూసి ఆ భయంకరమైన రూపం ఏంటంటే ఆ బ్లడ్ కి అడిక్ట్ అయిపోయి హీరోయిన్ ని ఏమి చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎందుకు చంపలేదు నన్ను అని చెప్పేసి. సర్లే ఎలా బతికాం కదా మనము, ఆ క్యాంప్ లో ఉన్న అందరిని చంపేద్దాం అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మరోవైపు క్యాంప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే హీరోయిన్ చనిపోయింది కదా అని చెప్పేసి ఎవరి గూడెంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆ గ్రూప్ లీడర్ ఉంది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే చర్చి లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్తే ప్రెగ్నెంట్ లేడీ ఏం చేస్తుందంటే తన గాయమైంది కదా, ఆ గాయానికి మందు పోసుకుంటూ ఉంటుంది. కాకపోతే సడన్ గా ఆ గ్రూప్ లీడర్ వాళ్ళ అమ్మ ఉంటున్న టెంట్ ఏంటంటే మంటలో చేస్తాయి అనమాట. టెంట్ లోపల ఆ టెంట్ తగలబెట్టింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. దాంతో ఆవిడ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని కాపాడుకుందాం అనుకుంటుంది. కానీ అప్పటికే ఆవిడ పూర్తిగా కాలిపోయి ఉంటుంది. దాంతో ఆ గ్రూప్ లీడర్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఆ టెంట్ లో ఉన్న మంటలు మొత్తాన్ని ఆపాలని చెప్పేసి ఆ క్యాంప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే ట్రై చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం మిగతా టెంట్లు మొత్తాన్ని తగలబెట్టేస్తూ ఉంటుంది. దాంతో క్యాంప్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే పాపం మంటలు అరిపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ గన్ను తీసుకుని ఒక్కొక్కరిని కాల్చడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా ఆ క్యాంపులోనే బాగా గన్ను కాల్చి ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే హీరోయిన్ ని కాలుద్దాం అనుకునే సమయానికి హీరోయిన్ మాత్రం ఆ మంటల్లో అందులోను పొగలో ఏంటంటే అచ్చు వాళ్ళ క్యాంప్ లో మనిషిలాగా విజిల్ చేస్తూ ఉంటుంది. దాంతో వాడేంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ గ్రూప్ లీడర్ ని గన్నుతో కాల్ చేస్తుంది. ఆ బుల్లెట్ కాస్త ఆవిడ పొట్టలో దిగుతుంది. మరోవైపు అక్కడి నుంచి వచ్చేసి ఆ గుండె అతన్ని కత్తితో పొడిచి చంపవతలు పెడేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే క్యాంప్ లో ఆల్మోస్ట్ అందరూ చనిపోయినట్లే. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా ఆ చర్చికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీ హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా ఆవిడని కొట్టి తన మెడని కొరికేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ప్రెగ్నెంట్ లేడీకి పురుకు నొప్పులు వస్తాయి అనమాట. ఆవిడ ఏంటంటే కింద పడి నొప్పులు తట్టుకోలేకపోతూ ఉంటుంది. మరో పక్క గ్రూప్ లీడర్ ఏంటంటే గన్ను పట్టుకొని హీరోయిన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. కాకపోతే లోపల ఆ లేడీ ఏంటంటే పురుకు నొప్పులతో బాధపడుతుంటే అలాగే చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ గ్రూప్ లీడర్ మీద అటాక్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ అవుతుంది. ఆ పుట్టిన బాబు పాప సౌండ్ విని ఈ గ్రూప్ లీడర్ ఏంటంటే నవ్వుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఈ గ్యాప్ లో చంపవతలు పడేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు ప్రెగ్నెంట్ లేడీ మాత్రం తను డెలివరీ అయిన బేబీని చూసుకొని షాక్ అయిపోతుంది అనమాట. ఇలాంటి రూపానికి నేను జన్మనిచ్చిందని చెప్పేసి ఆ ప్రెగ్నెంట్ లేడీ తనని తానే చంపేసుకుంటుంది. అలా చంపేసుకున్న మరుక్షణం చర్చిలో ఉన్న ప్రతి ఒక్క క్యాండిల్ ఆఫ్ అయిపోతుంది. అంతేకాకుండా చర్చ్ డోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మరీ ముఖ్యంగా ఆ ఫారెస్ట్ లో ఉన్న భయంకరమైన రూపాలన్నీ వన్ బై వన్ ఆ చర్చి వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. కాకపోతే మన కథలో హీరోయిన్ కి మాత్రం ప్రెగ్నెంట్ లేడీ ఎందుకు చనిపోయిందో అర్థం కాదనమాట. మెల్లగా ఆ ఏడుస్తున్న బేబీ దగ్గరికి హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. చూస్తే ఒక మనిషి ఆ తర్వాత జంతువు రెండు కలిసి పుడితే ఎలాగుంటారో అలాగా ఆ బేబీ ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ మెల్లగా ఆ బేబీని తీసుకుంటుంది. అంతేకాకుండా ఆ భయంకరమైన రూపాలన్నీ వచ్చి హీరోయిన్ ని గౌరవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బేబీ హీరోయిన్ కి పుట్టిందని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఆ బేబీని పెంచాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ తీసుకుంది ఒక సైతాన్ అన్నమాట. సో హీరోయిన్ కి మీదట సైతాన్ని పెంచాలనుకుంటుంది. అది సంగతి. చాలా మందికి ఈ సినిమా అర్థం కాకపోవచ్చు కానీ నాకు అర్థమైన ఈ సినిమా గురించి చెప్తాను. అతివాద మత విశ్వాసాలు అని చెప్పేసి మనుషులు ఎలా రాక్షసులుగా మారుతారు, అందులోని దేవుని నమ్మటం మానేసి రాక్షసుల కోసం బలులు ఇచ్చినప్పుడు ఆ రాక్షసుడే మళ్ళీ మనిషి కడుపులో పుడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. అందులోను ఈ సినిమా పేరేంటి, అజ్రియల్. అజ్రియల్ అంటే మరణ దేవత అని అర్థం. సో హీరోయిన్ కూడా పూర్తిగా మరణ దేవతగా మారిపోయింది. అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.